జై శ్రీకృష్ణ. ఈరోజైతే ఆరో పాశురం చెప్పుకుందాం. యాక్చువల్లీ ఎస్టర్డే పోస్ట్ చేయాలి, కుదరలేదు. ఈరోజైతే ఆరో పాశురం సింపుల్గా అయితే చెప్తాను. புள்ளும் சிலம்பினகான் புல்லாரேயின் கோயிலில் வெள்ளை விழி சங்கின் பேரரவம் கெட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேமுலை நஞ்சுண்டு కళ్ళచ్చాగడం కళక్కాళియా కాళ్ళోచి வெள்ளத்தரவில் துயிலா மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனி வர்க்குளம் யோகிகளும் மெல்லா வேளந்து அறியேன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిరందేలూరేంబవాయ్. ఈ ఆరవ పాశురం అర్థమేమిటంటే, ఈ పాశురంలో గోదాదేవి నిద్రలో ఉన్న కృష్ణుణ్ణి మేల్కొల్పుతుంది. అర్థం ఏమిటంటే, ఉదయం అయ్యింది, పక్షులు కిలకిలలాడుతున్నాయి, ఆలయంలో శంఖధ్వని వినిపిస్తుంది. ఓ చిన్ని కృష్ణ, పూతనను సంహరించినవాడా, బండిని తన్నివేసినవాడా, పాముపై శయనించినవాడా, దేవతలు మహర్షులు మనస్ఫూర్తిగా నిన్నే ధ్యానిస్తుంటే ఉదయం సూర్యుడిలా నీవు లేచి రావాలి, మా ముందుకు వచ్చి మాకు దర్శనమివ్వు అని గోదాదేవి ప్రేమతో పిలుస్తుంది. పాశురంలో అర్థం తెలుసుకున్నాం కదా. ఆ అర్థంలో పూతన అనే రాక్షసి అనమాట కృష్ణుణ్ణి విషపూరిత పాలతో చంపాలని ప్రయత్నించింది. కానీ శిశుకృష్ణుడు ఆమెను సంహరించాడు. చిన్నవాడైనప్పటికీ చెడును నాశనం చేసినవాడు, బండిని తన్నివేసినవాడా అనుంది కదా. చిన్ని కృష్ణుడు కాలితో తన్నినప్పుడు రాక్షసుడు దాగిన బండి ముక్కలైంది. ఆడుకుంటూనే అహంకారాన్ని కూల్చినవాడు అని. పాముపై శయనించినవాడా, ఇది శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఆదిశేషునిపై శయనించి ఉన్నవాడు. ఈ సృష్టిని అంతటినీ కాపాడే పరమాత్మ. బాలలీలలతో చెడును నశింపచేసినవాడు. సర్వలోకాలను కాపాడే పరమాత్మ శ్రీకృష్ణుడు అని అర్థం.